నమస్తే అండి. నా పేరు స్నేక్ క్యాచర్ వర్మ అండి. అలాగే నిన్న పైనున్న వ్యక్తి ఉత్తరప్రదేశ్‌కి చెందిన దీపక్ అనే స్నేక్ క్యాచర్ అండి ఆయన. అలాగే నిన్న ఎక్కడో పాము కనిపిస్తే దాన్ని పట్టుకోవటం జరిగింది ఆయన. పట్టుకుని దాన్ని మెడలో యేసుకుని వీధులు వీధులు అంతా తిరుగుతూ ప్రజలందరినీ కేకేసి ఆ పాముని చూపించటం జరిగింది. అలాగే ఆ వ్యక్తి కూడా ప్రాణాలు కోల్పోయాడండి. అలాగే ప్రజలందరూ కూడా ఇలా పాముని అతను మెడలో చూసిన వెంటనే పాము ఏమీ చేయదు అనుకుంటున్నారు అందరూని. కానీ పాము కనిపించిన వెంటనే ఏమీ చేయదని దాని దగ్గరికి వెళ్ళటం అనేది వెళ్ళకూడదండి. వెళ్ళటం వల్ల పాము తాను ప్రాణాలను తాను కాపాడుకోవడానికి వెంటనే పాము కరిసేయటం కూడా జరుగుద్ది. అలాగే ఎక్కడైనా పాము కనిపించిన వెంటనే స్నేక్ క్యాచర్స్ ఎవరైనా సరే దయచేసి పాముని పట్టుకున్నామా దాన్ని కొంచెంసేపు అలిసిపోయేదాకా కొంచెం ఆడించి దాన్ని డబ్బాలో బంధించి వెంటనే తీసుకెళ్ళి దూరంగా వదిలేయండి. అలాగే ప్రజలందరి దగ్గరికి వచ్చి పావుని మెల్ల వేసుకోవటాలు, దాన్ని ఇన్స్టాగ్రామ్ రీల్ కోసం దాన్ని ముద్దులు పెట్టుకోవటాలు, వీడియోలు అవి తీయటం వల్ల ఈ మధ్యన దగ్గరగా 4-5 కూడా చచ్చిపోవటం కూడా జరిగింది. ఇలాగే స్నేక్ క్యాచర్స్ని అందరినీ పాములు కరిచి చచ్చిపోవటం కూడా జరిగింది. అలాగే ప్రజలందరికీ కూడా ఇలాగా ఆయన మెల్ల వేసుకున్నాడు పాము ఏమీ చేయదని దాని దగ్గరికి వెళ్ళటం కానీ, ఎవరు కూడా పిల్లలు కూడా ఇలాంటివన్నీ చూసి పాములు ఏమీ చెయ్యు వాటి దగ్గరికి వెళ్ళిపోవటం కూడా జరుగుతుంది. పిల్లలు ప్రజలు అందరూ కూడా దయచేసి పాము ఎక్కడైనా కనిపించిన వెంటనే దూరంగా ఉంచి వెంటనే మాలాంటి స్నేక్ క్యాచర్స్కి ఎవరికైనా ఫోన్ చేయండి. ఫోన్ చేసిన వెంటనే వాటిని పట్టుకుని వెంటనే సురక్షితమైన ప్రాంతంలో విడిచిపెడతాం. ఎందుకంటే ఇటీవల ఎండలు ఎక్కువ కాయటం వల్ల పాములన్నీ కూడా ఇళ్లలోకి ఎక్కువ వచ్చేస్తున్నాయండి. అలాగే ఇప్పుడు వర్షాలు వరదలకి కారణం వల్ల పాములన్నీ కూడా ఈ మెరక ప్రాంతాలకి ఎక్కువ వస్తూ ఉంటాయి. ఎక్కడైనా పాము కనిపించినట్టు మాకు సమాచారం అందించండి. పాముల పట్ల అందరూ కూడా ప్రజలు, పిల్లలు ప్రతి ఒక్కరూ కూడా చాలా అప్రమత్తంగా ఉండాలని కోరుతున్నానండి. నా పేరు స్నేక్ క్యాచర్ గణేష్ వర్మ.